ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోనా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును బహుజాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ప్రియమైన వాళ్ళారా, యోనా ఈ వృత్తాంతం మనం చాలాసార్లు విని చదివి ఉంటాం. యోనా నినివే పట్టణస్థులకు స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పినాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత యోనా ఎరిగిన వాడు ఉన్నాడు. ఎట్లంటే, ఈ దేవుడు ఎవరైనా క్షమాపణ అడిగితే ఈయన క్షమించేస్తాడు అని తెలుసుకొని ఆ నినివే పట్టణస్థులకు వారి యొక్క పాపము దేవుని సన్నిధిలో బహు ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు వారిని నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఈయన కృప చూడండి, దానికి ముందుగా తన యొక్క వాక్కును పంపిస్తున్నాడు. యోనా ద్వారా తన యొక్క చిత్తమును వారికి తెలియపరుస్తున్నాడు. తెలియపరిచినప్పుడు వారు మారినా మారకపోయినా ఆయన చిత్తం మీద జరుగుతుంది. ఇక్కడ ఆ మనుషులను ప్రేమించి ఆ సమస్తమైన నినివే పట్టణస్థుల ప్రజలకు దుర్గతి కలుగునని ప్రకటన చేయమని యోనాను పంపినాడు. యోనా తప్పిపోయింది అనేది అది తర్వాత విషయం. కానీ మొట్టమొదట ఆ ప్రజలను ఎంత ప్రేమించినాడు ఈ దేవుడు అని ఆలోచించాలి. మన జీవితంలో కూడా మనం పాపములో నిత్య నరకానికి, నాశనానికి జోగి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మన దగ్గరికి తన ప్రియకుమారుని యేసు క్రీస్తును మన కొరకు లోకానికి పంపినాడు. అదే యోనా ఎరిగినాడు. ఏమనంటే 2వ వచనంలో ఉంది, యెహోవా, నా దేశమందు ఉండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటుని, అందువలనే నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి. మన దేవుని యొక్క గుణాలు ఇవి. యోనా ఎరిగినాడు. అత్యంత కృప, బహుశాంతము, బహుజాలి కలిగిన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ జాలి గల దేవుడు, ఈ అత్యంత కృపగల దేవుడు, ఈ శాంతం గల దేవుడు ఈ దినము, ఈ ఉదయమున నీ దగ్గరికి, నా దగ్గరికి ఏమంటున్నాడంటే తన చిత్తమును మనకు బయలుపరుస్తున్నాడు. తన చిత్తం ఏంది అని అంటే, పాపము నుంచి వేరుగా ఉండడం, లోకము నుండి వేరుగా ఉండడం. నినివే పట్టణస్థులు బహు ఘోరమైన దుష్కార్యములు, దుష్టులు అని రాయబడ్డది. వారికి దేవుని సన్నిధిలో దుర్గతి వచ్చింది అని రాయబడ్డది. మన దైనందిన జీవితంలో మనం దేవుని దగ్గరికి నిలబడ్డప్పుడు, దేవుని వాక్యం దగ్గర నిలబడ్డప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మన మీద మన ఆత్మ దోషారోపణ చేస్తే ఈ క్షణమే విడిచిపెట్టుకోవాలి పాపాలు. నిజమే, నినివే పట్టణస్థుల్లాగా నాకు కూడా దేవుడు ఈ ఉదయకాలంలో హెచ్చరికిస్తున్నాడు. ఆయన కృపగల దేవుడై ఉండి ఈ స్వరం వినిపిస్తున్నాడు. నేను నా పాపం నుంచి, నా పతనాల నుంచి, నా అవిధేయతల నుండి, నా తిరుగుబాటుల నుండి తప్పించబడి ఆయన సిలువ రక్తమును కోరుకొని ఇక్కడ పశ్చాత్తాపడితే వారిని క్షమించినాడు. మనం పశ్చాత్తాపడి క్షమాపణ పొంది ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో నడవడానికి వరదిల్లుదాం. దేవుడి మాట దించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. నీ యొక్క మహాప్రేమను యోనా ఎరిగినాడు. మేము అనేక సార్లు ఇంకా నువ్వు గొప్ప రక్షణ ఇచ్చడానికి ఈ లోకానికి దిగి వచ్చినప్పటికీ మేము మర్చిపోయి విడిచి నీకు ఆయాసంగానే జీవిస్తున్నాం. దయతో క్షమించి నీ చిత్తంలో నడవడానికి సహాయపడమని, నీ ఆత్మ ద్వారా, నీ వాక్యం ద్వారా మనం భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.